సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ ఎన్నో మరెన్నో మన కళ్ళ ముందు వస్తున్నా కూడా లంచగొండి అవతారులు, లంచగొండి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొన్ని సినిమాలు చూసినాం మనం. నాన్న వద్దు, ఆ ఉసురు సొమ్ము మనకు వద్దు అని ఆ లంచం తీసుకునేటువంటి తండ్రిని ఆ పిల్లలు ఎంత బ్రతిమలాడినా కూడా ఆ లంచగొండి మారడు. సరే, చివరకు ఏదో ఒక మెసేజ్ రూపంలో ఆ పిల్లలకి ఏమైనా జరగడమా, కుటుంబానికి ఏమైనా జరగడమా, ఆ తర్వాత ఆ తండ్రి మారుతాడా అనే అంశంతో అనేక సినిమాలు వచ్చినాయి. ఎందుకు ఈరోజు మనము ఈ లంచం సంబంధించిన సినిమాల గురించి మాట్లాడుతున్నామంటే, గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ఎవరైతే లంచం పేరుతోటి జలగల్లా పట్టి పీక్కు తింటున్నటువంటి వాళ్ళపైన కొరడా జుల్పిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూస్తే నిన్న ములుగు జిల్లా సంబంధించినటువంటి విద్యాశాఖ జిల్లా అధికారి పానిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. ఒక ఉపాధ్యాయుడు సిక్ లీవ్లో వెళ్ళి తర్వాత ఇప్పుడు ఆ లీవ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఏమని అడిగే క్రమంలో 15,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తే ఆ బాధితుడు ఏం చేయాలనో అర్థం కాక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఆ బాధితుడికి ఆ బాసటగా నిలిచిళ్ళు, ఆ అవినీతి జలగను ఎలాగైనా పట్టుకోవాలని రెడ్ హ్యాండెడ్గా వల వేసిళ్ళు, ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఈ అదే కార్యాలయంలో మరి అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మరొక లంచగొండిని కూడా 5,000 రూపాయలు లంచం తీసుకుంటా ఉంటే పట్టుకున్నారు. ఇప్పుడు జైలుకు పంపించే పరిస్థితి కనబడతా ఉంది. పంపించిళ్ళు, ఆల్రెడీ కేసు నమోదు చేసిళ్ళు, ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిళ్ళు. అదే మరో కార్యదర్శి మరో చోట ఈరోజు సాక్షాత్తు జిల్లా అధికారి, విద్యుత్ శాఖ అధికారి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో 80,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిండు ఏసీబీ అధికారులకు. అంటే ఒక్క కాంట్రాక్టర్ దగ్గర నుంచి 80,000 తీసుకుంటే తన సంపాదన ఎంత? చిన్న ఫ్యూన్ నుంచి మొదలు పెడితే హయ్యెస్ట్ అధికారి వరకు కూడా ఈరోజు లంచం తీసుకుంటూనే ఉన్నాడు. ప్రభుత్వ అధికారుల్లో లంచం తీసుకోకుండా పనిచేసేవారు ఎందరున్నారని వేల మీద లెక్క పెట్టే పరిస్థితి కనబడతా ఉంది తప్ప ప్రతి ఒక్కరు అవకాశం దొరికితే లంచం తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇచ్చే వాళ్ళకు కూడా కొద్ది ఆలోచన ఉండాలి. మీరు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే ఈరోజు లంచం ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నారు. కొందరు గతి లేక ఇస్తూ ఉన్నారు. అంటే మా వల్ల కాదు, ఎందుకు పని ఎందుకు ఆగం చేసుకోవాలి, మాకు ఎలాగో దాంట్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇస్తారు. కానీ మీరు ఇచ్చిన అలవాటు కాస్త సామాన్యులు సైతం నిజాయితీగా ఉన్న వాళ్ళు, అన్ని రకాల అర్హత కలిగి ఉన్న వ్యక్తులు కూడా లంచము మీరు ఇస్తేనే పని చేస్తాము అని వాళ్ళు పీక్క తింటా ఉంటే వీళ్ళు ఇయ్యలేక ఏసీబీ అధికారుల దగ్గరికి పోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క గోడు వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. ఎవరు కూడా లంచం అనేది ఇవ్వద్దు, ఇచ్చి పని చేయించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు మనం చూసినాం చాలా, కొంతమంది అడగకపోయినా మనమే ఏం కావాలో చెప్పండి సార్ అంటాం మనం. ఇది నిజం. ఇది ఎందుకంటే చాలా వరకు కూడా ప్రాక్టికల్గా చూసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే కొంతమంది అధికారులను మనమే చెడగొడతా ఉన్నాము, కొంతమంది ఇస్తేనే పని చేస్తాం. ఎందుకంటే ఒకసారి తీసుకున్న అలవాటు ఏమవుతుంది, రెండోసారి ఇంకోళ్ళు కూడా అడుగుతాడు. ఆయన ఇప్పుడు అర్హతకు మించినటువంటి పని చేయించుకోవడానికి వచ్చిన వాడు లంచం ఇచ్చిండు, పని చేయించుకొని వెళ్ళిపోయాడు. అర్హత ఉన్నవాడు కూడా లంచం ఇస్తేనే నీకు పని చేస్తా అని చెప్పే, అది ఏ డిపార్ట్మెంట్ అని కానీ ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోకుండా పనిచేసేవారు ఎందరు అనేది, ఆ కార్యాలయంలో పనిచేసేవారు ఎందరు అనేది ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆ సంబంధించిన అధికారులు కానీ చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్పనంగా అంటే ఉచితంగా వచ్చే సొమ్ముకు ఆశపడుతూ ఉన్నారు. కానీ అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆరాటం ఎక్కువ. మీకు ఆశ ఎక్కువైతే దానికి ఆరాటం ఎక్కువ. మీరు 10 రూపాయలు ఒకరు ఉసురు పోసుకొని కనుక ఉచితంగా తీసుకుంటే ఆ 10కి ఇంకా 10ఇంతలు మరి మీ దగ్గర ఉన్న సొమ్మును కూడా వెంట పెట్టుకున్నది బయటికి పోతుంది ఏదో ఒక రూపంలో. ఇది నిజం. ఎందుకంటే ఒకరి ఉసురు పోసి సంపాదించిన సొమ్ము తీసుకొచ్చి మీ భార్య పిల్లలకు పెడితే కూడా అది మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి క్షేమకరం కూడా కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం అనేది అది మన హక్కు. అది ఎందుకంటే ప్రజల సొమ్ముతోటి, ప్రజలు పన్ను రూపంలో కడుతున్నటువంటి సొమ్ముతోటే ఈరోజు ప్రభుత్వం అనేది నడుస్తూ ఉంది. మరి అలాంటి ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకొని పనిచేస్తున్నటువంటి అధికారులను
మరి మనము నిజాయితీగా ఉంటే పని చేయించుకోవాలి. వాళ్ళు లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలి. ఈ లంచ అవతారాలను ఇంకా కూడా ఏసీబీ అధికారులు ఇంకా కూడా ఎక్కడ దాగినా కూడా ఖచ్చితంగా కూడా పట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని కడగడాల పాలు చేయాలి. సో మేము అందరి టీవీ తరఫున కోరేది ఒకటే, ఎవరైనా మీరు ప్రభుత్వ కార్యాలయాలకు పోయినప్పుడు మిమ్మల్ని లంచం అడిగితే ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు మీరు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే మీ వివరాలను వాళ్ళు గోప్యంగా ఉంచుతారు. కొన్ని చోట్ల మాత్రమే తప్పనిసరిగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు తప్ప మిగతా విషయంలో వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే నిజాయితీగా ఈరోజు ఏసీబీ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజం. ఎందుకంటే రాష్ట్రంలో గత 2-3 రోజులుగా అనేక మంది మరి బుద్ధి లేదా కొద్దినైనా కొంచెమన్నా ఉండాలి కదా. మరి పలానా డిపార్ట్మెంట్లో నిన్ననే ఆయన దొరికిండు, మరి ఈరోజు నేను లంచం తీసుకుంటా ఉన్నా, మరి నేను కూడా దొరికితే నా భార్య పిల్లల ముందడ, నా కుటుంబం ముందర, నా బంధువుల ముందడ, నా ఊర్లో, నా ప్రాంతంలో, నా జిల్లాలో, నా రాష్ట్రంలో నేను పనిచేసేటువంటి యొక్క శాఖలో నా పరువు పోతుందనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదా? అంటే పరువు లేదు, సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఏది లేకపోయినా మీకు డబ్బు కావాలి. సో అలాంటి డబ్బు మీరు ఎంత కష్టపడితే సంపాదించుకున్న పేరును ఒక్కసారి తుడిపేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి మీరే. సో మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం అనేది మన హక్కు. అది ఎవరు కూడా లంచం అనేది ఇవ్వద్దు, ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఇచ్చిన అలవాటుకు వాళ్ళని మీ వలే మిగతా వాళ్ళని కూడా పీక్క తింటా ఉన్నారు, జలిగల్లాగా పీక్కా ఉంటారు. ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయికి మించి కూడా అవతల వ్యక్తులను అడుగుతూ ఉన్నాడు. సో ఇది ప్రతి కార్యాలయంలో ఉంది. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ప్రతి కార్యాలయంలో నిఘా పెట్టాలి. ఇలాంటి వాళ్ళ భరతం పట్టాలని అందరి టీవీ కోరుతా ఉంది.